సినిమా ఇండస్ట్రీలో అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు అందరినీ షాక్ కి గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మరి స్టేజ్ మీద జరిగే కొన్ని సిచ్యువేషన్స్ అయితే నిజంగా అవాక్కయ్యారా అనిపించేలా ఉంటాయి. మరి పేరు చెప్పగానే సుమ గుర్తొచ్చిందా? మరి సుమని నిజంగా స్టేజ్ మీద అవాక్కయ్యేలా చేశారు ఒక తమిళ నటుడు. సో తంగలన్ అనేటువంటి ఒక సినిమా రాబోతోంది. చియాన్ విక్రమ్, మన తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అపరిచితుడు సినిమాతో మన తెలుగు హీరోగా మారారు. ఏవైనా ఛాలెంజింగ్ గా చేయడంలో విక్రమ్ తర్వాతే ఎవరైనా. సో ఆ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తారు, గుండు కొట్టుకుంటాడు, పళ్ళు పీకించేసుకుంటాడు, అనూహ్యంగా స్కెలిటన్ లా మారిపోతారు. ఒకటేంటి, విక్రమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఆగస్ట్ 15న పారంజిత్ దర్శకత్వంలో మన ముందుకు వస్తోంది మన చియాన్ విక్రమ్స్ లేటెస్ట్ మూవీ తంగలన్. సో కోలార్ గోల్డ్ కి సంబంధించిన ఒక మైనింగ్ కి సంబంధించి వస్తోంది. ఇది ఒక పీరియాడికల్ డ్రామా సినిమా. సో మాళవిక మోహనన్, పార్వతి నటిస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి మన తెలుగులో కూడా రాబోతోంది ఆగస్ట్ 15న. కాబట్టి తెలుగులో మార్కెట్ ఉంది కాబట్టి మంచిగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. సో హైదరాబాద్ లో సుమ హోస్ట్ గా, మరి యాంకరింగ్ కి సంబంధించి మనం సుమ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మనమంతా ఆవిడ శిష్యులమే. మరి అలాంటి సుమకి అవాక్కయ్యే సంఘటన జరిగింది. ప్రమోషన్ అంతా చాలా బాగా జరిగింది. సుమ తన మాటలతో అందరినీ మాయ చేసింది. సినిమా గురించి అందరికీ రీచ్ అయ్యేలా చేయడంలో టీం అంతా కష్టపడింది. సో డానియల్ అనే యాక్టర్ ని సుమ పిలవగా అతను కూడా వచ్చారు, మాట్లాడారు. వెళ్లే టైంలో సుమ థ్యాంక్ యూ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తే ఆయన మాత్రం రీసౌండ్ వచ్చే రేంజ్ లో చేతి పైన ఒక ముద్దు పెట్టారు. ఆ సంఘటనకి అవాకైన సుమ, రాజా ఆయన నాకు అన్నయ్య, రాఖీ వస్తుంది కదా, అన్నయ్య సన్నిధి అంటూ పాట పాడి కవర్ చేయడానికి ట్రై చేశారు. సో పాపం నిజంగా అరుపులు కేకలతో అక్కడ చుట్టూ పాపం సుమ పడినటువంటి బాధని అర్థం చేసుకోగలిగారు. కొంతమంది నెటిజన్లు ఆ వీడియోలు చూసి సింగర్ చిన్మయికి అయితే ట్యాగ్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు పర్మిషన్ లేకుండా చిన్నపిల్లల్ని ముద్దు పెట్టుకోవడం కూడా తప్పేనని, అది కూడా హెరాస్మెంటేనని చిన్మయి చెప్తుంటుంది కదా. పాపం మా సుమకి జరిగిన బాధ గురించి రియాక్ట్ అవ్వండి అంటూ సో ట్యాగ్ చేస్తున్నారు. సో నిజంగానే సుమ గారు ఇబ్బందిగా ఫీల్ అయినట్టు మనకు కనిపిస్తోంది. మరి దీని మీద సుమ గారు కానీ చిన్మయి గారు కానీ సో వాళ్ళిద్దరిలో ఎవరైనా ఖచ్చితంగా రియాక్ట్ అవుతారేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో సినిమా వరకైతే మాత్రం ఆగస్ట్ 15న రాబోతుంది కాబట్టి సో విక్రమ్ కి ఆల్ ది బెస్ట్.